నీ యొక్క రావడము నీ కాపురస్థలము నీ జన్మస్థలము నువ్వు ఎక్కడ చూస్తున్నావో నీ యొక్క రావడము చెప్పాలమ్మా. చలి మేము ఎవరిమో? అవునవును. అనగా కందర్పుడు అనగా మన్మధుడు. మన్మధుడు ఆ మన్మధుని భార్య రతిదేవి. రతిదేవి ప్రపంచంలో ఎంతో మంది ఆడవారు జన్మించారు. అవును, ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. కానీ ఆ మన్మధుని భార్య రతిదేవిని మించినటువంటి అందకత్తె లేదే. ఎవరు లేరా? లేరు. అంతకన్నా ఆ రతిదేవి కన్నా మించినటువంటి అందకత్తెనమ్మా. నిజంగానే మొగోరు దెబ్బకాయలు లేచి కూర్చున్నారు అక్కడ అక్కడ లేచి కూర్చున్నారు. నేను రాగానే సకల భూషణమును ధరించి కస్తూరి తిలకమును సకల భూషణమును ధరించి కస్తూరి తిలకమును కనులకును కాటుకయునుంది కనులకును కాటుకయునుంది తినమని కేదమును నింది నీ అందము నీ చందము నీ లావణ్యత నీ వయ్యారము నీ టీవీ నీ టవరు నీది ఎయిర్టెల్ నీ ఐడియో ఏది పొందుతానో తెలుసుకోలేదు. నీది బిఎస్ఎన్ఎల్ అయితేనే బాగుంటుంది. ఎల్లయ్య గారికి ఉన్నదా బిఎస్ఎన్ఎల్? సకల మరకత మాణిక్య సువర్ణ చేలంబులు దాపినటువంటి మణిభూషణంబులు నా కంఠంబున ధరించుకొని. మరి ఇది టవర్ ఏంటిదమ్మా? ఏం టవర్ రా? అది ఎయిర్టెల్ ఐడియా నీది బాగుంటుంది. టవర్ అంటే ఏంటిదిరా? బొచ్చ టవర్లు ఉన్నాయి, నీకు ఏ టవర్ లేదా? దినమని దినమని తేజమును మించినటువంటి దానను. అవునమ్మా. కనులకు కాటకయులుంచుకొని నొదట కస్తూరి తిలకమ్మును తీర్చుకొని. అవునవును, మొదట ఉన్నది ఉన్నదా? ఉన్నది. ఈ రాజ్యసభకు వచ్చానే. నీ అందము ఇన్ని తీర్లలో ధరించుకుంటూ వస్తున్నా. ఇంకా చెప్పు. వెళ్దాం పడు. నేను రావాలా? నేను రావాలమ్మా. ఎందుకని ఇక్కడికి వచ్చావు? నీ పేరు, మీ పట్టణం పేరు, మీ తల్లిదండ్రుల పేరు, నీ భర్తల పేరు కూడా చెప్పారా తల్లి? నాకు భర్త లేడు. లేడా? ఇంకా పెళ్లి చేసుకోలేదా? బాబా నా తల్లి కదా, ఎట్లుంటానవే చలి. పాలమందున అనగా పాలమందులో కస్తూరి తిలకమ్మను తీర్చుకొని నోట
విడియమ్మను వేసుకొని ఆహా నార చీరలు ధరించుకొని ఆ. ఈ రాజ్యసభకు వచ్చానమ్మా. ఓహో, నార చీరలు కట్టుకుని వయ్యారంగా రాటసభకు వచ్చావా? అవును. 500 లోటే ఇస్తాను. అరే పోయేటప్పుడు ఇంత చిల్ల లేదా? 50. ఏం పేరు? కవిత. ఇది గ్రామము ఇది పాకాల గ్రామ నివాసురాలు. ఇది ఆడబిడ్డ ఆహా. కవిత గారు ఆ, మనకు 51 రూపాయలు కట్టంగా సమర్పించారు. అవునవును. ఎల్లవేళలో ఆహా. ధనలక్ష్మి ఆ. ధాన్యలక్ష్మి ఆ. సిరి సంపదలు ఆ. ఆయుర ఆరోగ్యములు వారి ఇంట వెలగవలేనని ఆ. ఆ భగవంతుని మరి ప్రార్థిస్తున్నారు. yes go. విన్నావా? విన్నా. మా పట్టణము ఆ, ద్వారకాపురి పట్టణము. ద్వారకాపురి పట్టణం. అవునమ్మా. మరి నీ పేరు? నా పేరు శ్రీకృష్ణుడు అంటారు. శ్రీకృష్ణుడు. అవుని. మరి గిట్ల అయినవేందమ్మా, నువ్వు శ్రీకృష్ణుడు అయితే నీకు ఇరుకుట ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అవి ఎందులోకి మరి లేవన్నా? ఆయమన్నా సామాన్ ఆడ దాచి వచ్చినావా? అర్జునుడు కర్ణుని పెంపు చేసినందులకు అవును. నన్ను గొల్లవాడని ఆ, గోపాలుడని అవును. నల్లని వాడని ఆ. నామాల గల్లవాడని ఆ, ఎన్నో నీచాతి నీచమైన వాక్కులు నన్ను మాట్లాడాడు. అవును. అందు గురించి ఆహా. వారి గర్వము అణచవలేనని ఆ, మా చెల్లెలు సుభద్ర ఏ రీతిగా ఉన్నాదో అచ్చ, అచ్చ, అచ్చ. మా చెల్లెలు లాగా నేను వచ్చాను. చెల్లెల సుభద్ర లెక్క నువ్వు తయారయ్యి వచ్చావన్నమాట. అవును. ఆ రూపమును పరమార్చి మరి అవన్నీ ఎక్కడ పెట్టావు? ఏంటివి? నీ సామాన్ 1 కిలో 1/2 కిలో సామాన్. ఓహో, నా మణి కిరీటమునా? భూషణములు అవి నాలోనే లీలము చేసుకుంటాను. ఇట్లయితే పోతాయి. నిమిషములో స్త్రీనవుతాను. అర నిమిషములో మళ్ళీ నరునిగా మారుతాను. బాబు నీ మాయలు బాగున్నాయి. అవ్వో, మరి ఏమనుకున్నావే? నేను ఇయ్యాలే చూస్తాను నీ మాయలు. ఆ, నీ మాయ పెద్దదే అవ్వ. ఏంటిది? మాయ పెద్దదే నీది. అసలు నీ అవ్వయ్యక పుట్టినవరా నువ్వు? లే శివలకు మంత్రస్థానికి మామకు మాయ ముగ్గురు పుట్టారు. ఆహా. మీ నాయన ఎవరు? నరసింహ. ఆహా. ఆహా, మా నాయన లమ్ముడోడు, మావ తురుకది. వాళ్ళిద్దరికి అందుకనే మాట ఇట్లా మాట్లాడుతున్నావురా పాడు ముందే కొడుక. పెళ్లి కొడుకునే నేను. రేయ్, ఎవరైతే మదమత్సరం వచ్చే మాటలాడకు సుమా. ఎవరి ముందు ఎలా మాట్లాడాలో ఊరుకోరా. మాట్లాడు. అబ్బో, ఏమనుకున్నావురా? ఇది ఇసులాడే ఉన్నాడు. రేయ్, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి? అర్జునుడు పూసయ్య నిర్మించాడు. అవును. నిర్మించి ఆ. ఆ పూసయ్యను చూసి ఆహా, మోహంధకారుడై ఆ, ఆ పూసయ్యలో పడుకున్నాడు. ఆహా. ఇప్పుడు అర్జుని సమకమునకు వెళ్తాను. నన్ను చూసి ఏమంటాడో చూస్తాను. సుభద్ర సుభద్ర అంటాను. అక్కడికి వెళ్తావా? అవును. వెళ్ళు.